హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, బిర్యానీలోకి, రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేశారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మష్రూమ్స్ని నేను ఇలా తీసుకొని ఒక బౌల్లోకి మష్రూమ్స్ పైన ఈ లేయర్ని చాకుతో ఇలా నిదానంగా పీల్ లాగా తీసుకోవాలండి. ఈ లేయర్ మొత్తం నిదానంగా తీసేసుకోవాలి. ఇలా నీట్గా ఒక్కొక్కటి తీసేసుకొని, పెద్దవైతే 4 ముక్కలు లేదా చిన్నవైతే కనుక 2 ముక్కల కింద మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మష్రూమ్స్ అనేవి నల్లబడవు తొందరగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బాగా కడిగిన మష్రూమ్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మష్రూమ్స్ ముందుగా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మష్రూమ్స్ అన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నప్పుడే కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాంట్లో 2 లేదా 3 టమాటాలు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక 10 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఒక 10 జీడిపప్పులు వేసుకొని వీటన్నింటినీ వీలైనంత మెత్తటి పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్ ఫ్రై అయినాయి లేదో చెక్ చేసుకుందాం. మష్రూమ్స్ ఫ్రై అయిపోయినాయండి. వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా వేసుకొని 2 బిర్యానీ ఆకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి, 2 లేదా 3 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టుగా ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ కర్రీస్లో అయినా కరివేపాకుని ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ మొత్తం ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అడుగు పట్టకుండా నిదానంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ముక్కల్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. మరో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం,
హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీలోని ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్కి ఈ మసాలా అంతా పట్టే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్లో యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా గనక చేశారంటే మష్రూమ్స్ కర్రీ అనేది చికెన్ కర్రీలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి చెక్ చేసుకుందాం. గ్రేవీ అనేది చిక్కగా అనిపిస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ రిచ్గా అనిపిస్తే కనుక మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవడమే. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.